హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, వింటర్ వచ్చేసింది కదా. చాలా వరకు అందరూ డాండ్రఫ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. సో మన అమ్మమ్మ కాలం నాటి చిట్కా అయితే చాలా బాగుంటుంది కదండి. అందుకనే నేను ఈ హోమ్ రెమెడీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను 2 మంత్స్ నుండి ఈ రెమెడీని ఫాలో అవుతున్నానండి. చాలా మంచి రిజల్ట్ నాకు అనిపించింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నీమ్ పేస్ట్ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేశాను. ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేయండి. ఈ నీమ్ లీవ్స్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వలన డాండ్రఫ్ ప్రాబ్లం నుండి చాలా వరకు రెడ్యూస్ అవుతుందండి. అలాగే పెరుగులోని విటమిన్స్, ప్రోటీన్స్ హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేస్తుంది. హెయిర్ హెల్తీగా కూడా పెరిగేలా చూస్తుందండి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ డాండ్రఫ్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ పెరుగు న్యాచురల్ కండిషనర్గా కూడా చాలా వరకు వర్కౌట్ అవుతుందండి. అండ్ షైనీగా, స్మూతీగా ఉండేలాగా చూస్తుంది. నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే అప్లై చేసుకోండి హెయిర్కి. దీన్ని నేను రెగ్యులర్గా వీక్లీ వన్స్ అప్లై చేశానండి. సో నాకు చాలా బాగా రిజల్ట్ కనిపించింది కాబట్టి నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఇది పెద్దవాళ్ళకే కాదండి, పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేను హెయిర్కి, స్కాల్ఫ్కి చక్కగా అప్లై చేసుకున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ వరకు నేను ఇది అప్లై చేసుకొని పెట్టుకున్నాను. దీనికోసం నేను కుంకుడుకాయలు లేదా మైల్డ్ షాంపూ ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేశాను. అలాగే మీరు ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.